ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీ అనుభవం నాకు కనబడుతుంది. మీలాంటి వాళ్ళు కూడా అఖిల మిల్స్కి చాలా అవసరం. మీరక్కడ జాబ్ కోసం ట్రై చేశారు కదా? అవును బాబు. నేను రేపు ఆ ఎండీ సీట్ ఎక్కగానే మిమ్మల్ని జాబ్లోకి ఎక్కించేస్తాను. మీరు వచ్చేయండి. అలాగే బాబు. వెళ్తాను అంకుల్. మమ్మీ మమ్మీ వాళ్ళ ఫ్యాక్టరీలోనే అన్ని వందల మంది యువతని ఉద్యోగంలో నుంచి తీసేసి ఉపాధి లేకుండా చేసి వాళ్ళని నమ్ముకున్న కుటుంబాలకి అన్యాయం ఎందుకు చేశారండి? ఫ్యాక్టరీ నష్టాల్లో ఉంటే తిరిగి దాన్ని లాభాల్లోకి తీసుకురావడానికి ప్రయత్నించాలి గాని కార్మికుల కడుపు కొట్టే పని చేయకూడదు మేడం. మీ వల్ల కాని పనిని నేను చేసి చూపిస్తాను. నష్టాల్లో ఉన్న ఫ్యాక్టరీని 30 అంటే 30 రోజుల్లో లాభాల బాట పట్టిస్తాను. ఏంటి మమ్మీ ఇది? కార్లో ఎక్కినప్పటి నుంచి ఇంటికి వచ్చే వరకు ఏమీ మాట్లాడకుండా ఇలాగే ఫ్రస్ట్రేట్ అయిపోతూ బీపీ తెచ్చుకుంటావా? ఆ వెంకయ్య గురించి నీకు తెలుసు కదా. వాడేదో రెచ్చగొడితే నువ్వు రెచ్చిపోయే వాడిని ఎండీ చేయడానికి ఎందుకు ఓకే అన్నావు? చూడమ్మీ, ఆ వెంకిగాడు రెచ్చగొట్టింది నిజం. కానీ నేను రెచ్చిపోయి ఓకే చెప్పలా, ఇరుక్కుపోయి ఓకే చెప్పినా. ఇంకో దారి లేక ఓకే చెప్పినా. నాకు ఎమ్మెల్యే సీట్ వస్తుండదని ఊహించి ఆ ఛానల్ వాళ్ళు నాకు ఇంటర్వ్యూ ఏర్పాటు చేసినారు. అది కూడా లైవ్ అమ్మీ. ఆ లైవ్ లో దూరి పీకేసిన వర్కర్ల గురించి వాగి ఆ వెంకిగాడు హీరో అయిపోయినాడమ్మీ. వాడి కండిషన్ కి నేను కాని ఒప్పుకోకపోయుంటే ఈ పాటికి నేను జీరో అయ్యుండేదాన్ని. నాకే వచ్చేట్టుందని ఊహించుకున్న ఎమ్మెల్యే సీటు కూడా ఊస్ట్ అయ్యుండేది. నా భవిష్యత్తు రోస్ట్ అయిపోయుండేది. ఇంత డ్యామేజీని ఊహించే ఆడ నేను ఓకే చెప్పుండా. అత్తయ్య, కాఫీ తీసుకోండి. ఏమ్మే, మీ అన్న చేసిన పనికి ఓ వైపు నేను కోపంతో రగిలిపోతా ఉంటే ఇంకో వైపు నువ్వు కాఫీ పట్టుకుని వచ్చినావా? ఇది కూడా ఇంట్లో లైవ్ చూసినట్టుంది కదా మమ్మీ, కావాలని కాఫీ తెచ్చినట్టుంది. ఏమ్మే,
లేదత్తయ్య. అత్తయ్యా చిచి ఎవరు ఆ? ఎవరు నీకు అత్తయ్యా? ఇంకోసారి నన్ను అలా పిలిస్తే ఇక్కడే నీ నాలుక చీరేస్తాను. ఏమనుకుంటున్నావో? మొహం చూడు, మొహం. ఇదిగో ఈ ఇల్లు, నేను, నా బిడ్డ, నా ఫ్యామిలీ అంతా ప్రశాంతంగా ఉండేవాళ్ళం. కానీ ఎప్పుడైతే మీ అమ్మ, మీ అన్న, నువ్వు తిరిగి మా కుటుంబంలోకి అడుగు పెట్టినారో ఆనాడే మా ప్రశాంతత అంతా మంట కలిసిపోయినది. ప్రతిరోజు మాకిట్ట మండిపోతా ఉండాది. మీకిట్ట సాగుతా ఉండాదని సంబరపడిపోకు. మీ అన్న ఉన్నాడని మిడిసి పడమాకో. నిన్ను, నీ అన్నని, మీ అమ్మని, ముగ్గురిని ఎట్టా ఇంట్లోకొచ్చినారో అట్టాగే తరిమి కొట్టకపోతే నా పేరు ఆలపాటి అఖిలాండేశ్వరే కాదు, గుర్తుపెట్టుకో. చూసావా మమ్మీ దీని ఓవర్ యాక్షన్? నువ్వేదో దీన్ని మూతి పగలగొట్టినట్టు దొంగ కన్నీళ్లతో చంపలు ఎలా తుడిచేసుకుంటుందో చూడు. అసలు దీన్ని అఖిల ఏం తప్పు చేసిందని ఆ